ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః. విశ్వనాథుడైన పరమశివుడి భక్తుల కష్టాలు భగ్నం చేసే లలితమ్మకు నమస్కారములని అర్థమండి. ఈ ముందు నామంలో విష్ణుమూర్తి లలితమ్మ భక్తుల కష్టాలు తీరుస్తారు అని అర్థం వచ్చింది కదా. ఈ నామంలో లలితమ్మ పరమేశ్వరుడి భక్తుల కష్టాలు తొలగిస్తారు అని వచ్చింది. దీన్ని బట్టి మనం ఇంకెలా అర్థం చేసుకోవాలంటే, వివిధ నామాలతో బంధాలతో పిలువబడిన ఆ దేవతామూర్తుల అభేదం అని తెలుసుకోవాలండి. పరబ్రహ్మతత్వం ఒక్కటే అండి. ఏ రూపంలో అమ్మను ఆరాధించినా అనుగ్రహిస్తుంది. చల్లని తల్లి కదా. ఒక రూపంలో భగవంతుడిని పూజించే వారిని వేరొక రూపంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపం తోడుగా నిలుస్తుంది. ఎంత అద్భుతం! మనం మాత్రం నా దేవుడు ఈశ్వరుడు, నేను విష్ణు భక్తురాలిని అని చిన్న బుద్ధులు చూపించుకుంటాం. ఏ జీవన గమ్యమైనా చివరికి చేరాల్సింది పరబ్రహ్మ తత్వంతోనే. రూపభేదాలు మరచి అమ్మవారి పాదాలకు నమస్కారాలు తెలియచేద్దాం.